ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం విశ్వాసం గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం విశ్వాసం ద్వారానే రక్షించబడ్డాం, విశ్వాసం ద్వారానే నిత్య జీవాన్ని పొందుకున్నాం, విశ్వాసం ద్వారానే దేవుని వారసులం అయ్యాం. మనమేదో గొప్ప పుణ్యకార్యాలు చేసామని కాదు, కానీ మనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని కాదు, కానీ కేవలం విశ్వసించడం ద్వారానే రక్షించబడ్డాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. ఇక్కడ హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మనం దేవునికి ఇష్టంగా జీవించాలంటే విశ్వాసం ద్వారానే. ఆయన ఉన్నాడని, ఆయన మనకు ప్రతిఫలం దయచేస్తాడని మనం నమ్మినట్లయితే దేవుడికి మనం ఇష్టలై జీవించగలుగుతామని హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త అంటున్నాడు ఇక్కడ. కాబట్టి క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో కొద్దిమంది యొక్క భక్తుల యొక్క విశ్వాసాలను మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా యాకోబు యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చూసినట్లయితే ఇక్కడ యాకోబు అంటున్నాడు, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. ఇక్కడ యాకోబు భక్తుడు అంటున్నాడు, నేను వెళుతున్న ఈ పని విజయవంతంగా ముగించి క్షేమముగా నా తండ్రి ఇంటికి వచ్చినట్లయితే, తినడానికి ఆహారము ధరించడానికి వస్త్రము నీవు ఇచ్చినట్లయితే యెహోవా నీవు నాకు దేవుడివై ఉందువు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ యాకోబు అంటున్నాడు, నేను స్తంభముగా నిలిపిన ఈ రాయిని నీ మందిరమోగును అని దేవునితో అంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ భాగమంతయు నేను నీకు ఇస్తానయ్యా అని మొక్కుకుంటున్నాడు. ఇక్కడ యాకోబు విశ్వాసం చూసినట్లయితే, నీవు నాకు చేస్తేనే నీవు నాకు దేవుడు అయి ఉందువు అని అంటున్నాడు. ఈ రోజుల్లో ఇలా యాకోబు వలె చాలామంది లేకపోలేరు. చాలామంది దేవుని మందిరాలను మానేసిన వారు చాలామంది ఈ రోజుల్లో చాలామంది కనబడుతున్నారు. వాళ్ళని అడిగితే, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు ఆయన చర్చికి వెళ్ళడం ద్వారా నాకేం జరిగింది, ఆయన సేవించడం ద్వారా నాకేం జరిగింది అని చెప్పిన వారు లేకపోలేదు. కానీ ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది లేకపోలేదు. ఆయన ఉచితంగా ఆయన దేవుని కుమారుడై అయ్యే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. అవన్నీ మర్చిపోయి దేవుడు నాకేం చేశాడు, దేవుడు నిత్య నరకాన్ని ఆరిన అగ్ని నుండి మనల్ని రక్షించాడని వాస్తవ సత్యాన్ని మర్చిపోయి దేవుని విడిచిపెట్టిన వారు చాలామంది లేకపోలేదు. మరి ఒకరు హబకుక్ గురించి మనం ధ్యానం చేసుకుందాం. హబకుక్ యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేద్దాం. హబకుక్ రాసిన గ్రంథము 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, అంజూరపు చెట్లు పోయికొండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలమునందు ఆయన నన్ను నడవ చేయును. ఇక్కడ హబకుక్ యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేసినట్లయితే హబకుక్ అంటున్నాడు, నాకు తినడానికి లేకపోయినా సరే నేను యెహోవా యందు సంతోషించదును అని చెప్పి అంటున్నాడు అనమాట.
అంత మాత్రమే కాదు కానీ నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించదను అని చెప్పి ఇక్కడ అంటున్నాడు అనమాట. అంత మాత్రమే కాదు కానీ ప్రభువే నా బలము అంటున్నాడు. నా శ్రమలో ప్రభువే నా బలము. అంత మాత్రమే కాదని ఈనాడు నా స్థితి రేపు ఉండదని చెప్పి ఇక్కడ హబకుకు అంటున్నాడు అనమాట. ఉన్నత స్థలములందు ఆయన నన్ను నడిపింపచేయును అని చెప్పి విశ్వాసంతో ఇక్కడ హబకుకు మాట్లాడుతున్నాడు అనమాట. మనం కూడా మన విశ్వాస జీవితంలో దేవుడు మన విశ్వాసాన్ని పరిశీలించినప్పుడు మన విశ్వాస జీవితంలో మనం కృంగిపోకుండా మనం దేవుని యందు విశ్వసించి దేవుడు నా స్థితిని మార్చగలడని, నా శ్రమలో నాకు బలమని మనం నమ్మినట్లయితే దేవుడు మన ఉన్నత స్థానంలో ఉంచగలడని హబకుకు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఒకరు యోబు గురించి మనం ధ్యానం చేసుకుందాం. యోబు తనకున్న యావదాస్తిని అంతని కోల్పోయినప్పటికీ, తనకున్న పిల్లలను కోల్పోయినప్పటికీ దేవుని యందు విశ్వసిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20, 21, 22 వచనాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఇక్కడ యోబు జీవితంలో చూసినట్లయితే తనకున్నదంతా కోల్పోయినప్పటికీ దేవుణ్ణి స్తుతించడం మానలేదు. ఇక్కడ అంటున్నాడు, దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకుని పోయాను. నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే అక్కడికి వెళతానని ఇక్కడ యోబు తన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాడు అనమాట. అలాగే యోబు మరొక మాట అంటాడు. ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇక్కడ యోబు అంటున్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను యెహోవా కొరకు కనిపెట్టును అంటున్నాడు. మన కష్టకాలంలో మన శ్రమల్లో మనం కృంగిపోకుండా దేవుని కొరకు మనం కనిపెట్టినట్లయితే దేవుడు మనకి గొప్ప ప్రతిఫలం దయచేస్తాడని యోబు ద్వారా మనతో మాట్లాడుతున్నమాట. యోబు దేవుని కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించాడు అనమాట. మనం కూడా మన జీవితంలో కూడా మన కష్ట సమయంలో మన శ్రమలలో దేవుని కొరకు మనం కనిపెట్టినప్పుడు దేవుడు తప్పక ప్రతిఫలం దయచేస్తాడని మనం నమ్మాలి. మనం చదివాం కదా, ఆయన దగ్గరికి వచ్చేవారు మనం ప్రతిఫలం దయచేయవాడని మనం నమ్మవలను కదా అని హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త అంటున్నాడు అనమాట. మన జీవితంలో మనం దేవుణ్ణి మనం విశ్వసించినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము ఆయనను సేవించదము అన్నారు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు, కానీ 4వ వ్యక్తిగా వారి మధ్యలో నివసించాడు. మన జీవితంలో కూడా మన కష్ట సమయంలో కూడా దేవుడు మనతో నివసిస్తాడు. మనం కేవలం విశ్వసించి దేవుని కొరకు కనిపెట్టినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. దేవునికి ఇష్టలై జీవించాలంటే కేవలం విశ్వాసం ద్వారానే మనం జీవించగలుగుతాం. విశ్వాసం కాకుండా దేని ద్వారా మనం జీవించలేము, కానీ కేవలం విశ్వసించడం ద్వారా మాత్రమే దేవునికి ఇష్టలై ఉండగలుగుతామని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడి వాక్యంను దీవించును గాక. ఆమేన్.